హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుమా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు నేను చికెన్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేనైతే ముందుగా ఒక 1.5 kg చికెన్ తీసుకొని దాన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాతకి దానికి ఏమేమి పదార్థాలు కావాలో అవి ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చూడండి, ఒక 2 గరిటెల కారం తీసుకున్నాను. అలాగే ఒక టీ స్పూను పసుపు అండ్ ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి చికెన్లో. తర్వాతకి ఒక 4-5 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు తీసుకొని ఈ చికెన్లోనే వేసుకోవాలి. తర్వాతకి ఒక టీ స్పూను గరం మసాలా అండ్ ఒక 4-5 టేబుల్ స్పూను సాల్ట్ కూడా తీసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఎవరు ఎంత చికెన్ తీసుకుంటారో దాన్ని బట్టి మనం ఎంత సాల్ట్ వేసుకోవాలనేది అర్థమైపోతుంది. తర్వాతకి ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి హ్యాండ్స్తో. తర్వాతకి ఇందులో ఒక హాఫ్ లెమన్ రసాన్ని పిండుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. తర్వాతకి ఒక కప్ పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగునంతా ఈ చికెన్లో వేసుకొని దీన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాతకి ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని ఒక 5-10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1.5 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ పై ఒక బిర్యానీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అండ్ ఒక 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి పులావ్కి. తర్వాతకి మనకు బిర్యానీకి కావాల్సిన మసాలాలు తీసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగ అండ్ పువ్వు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి కొన్ని ఆనియన్స్ తీసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపును కూడా మంచిగా కలుపుకొని అందులో ఒక కప్పు టమాటాలు తీసుకొని అందులో వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఈ టమాటా మగ్గాక ఇందులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాతకి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. నేనైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ను. తర్వాతకి దీనిపై మూత పెట్టుకొని ఒక 5-10 minutes అలానే వదిలేయాలి. తర్వాతకి చికెన్ని మంచిగా కలుపుతూ ఇందులో ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఒక 70% కుక్ చేయాలండి. ఇలా మంచిగా ఆయిల్ బయటికి వచ్చినప్పుడు చికెన్ మంచిగా కలుపుకొని ఇందులో నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నానండి. నేనైతే నార్మల్ రైస్ని వేసుకున్నాను. ఈ రైస్ కొలత కోసమని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక వంతు రైస్ అయితే దానికి 2 వంతుల వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాతకి ఇదంతా మంచిగా కలుపుకొని ఇందులో ఒక బిర్యానీ మసాలా వేసుకోవాలండి. నేనైతే షాహీ బిర్యానీ మసాలా వేసుకున్నాను. అది వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 minutes హై ఫ్లేమ్లో, ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెపై ఒక బరువు పెట్టుకోవాలండి. అంతే. తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులావ్ రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.